ఏ రొటీన్ శ్రీనివాస్ గారితో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా శ్రీనివాస్ గారితోనే ఎండ్ అవుతుంది. అతను లేకుండా ఒక రోజు కూడా నేను ఉండలేను. మేబీ అందుకే ఏమో బిగ్ బాస్ ఛాన్స్ కూడా వదులుకున్నాను. అతన్ని వదిలి మ్యాక్సిమం ఉండలేను నేను ఒక వన్ డే కూడా. సో ఎవ్రీడే అతనితోనే అతనికి వండి పెట్టడం నాకు ఇష్టం. సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా నేనే వండి పెడతాను, లంచ్ కూడా నేనే వండి పెడతాను, డిన్నర్ కూడా దగ్గరుండి నేనే వండి పెడతాను. సో అతను అక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేస్తాం, స్టోర్కి వెళ్తాం. మ్యాక్సిమం నియోజకవర్గంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. టెక్కల్లో ఒక 15 days ఉంటున్నాం మంత్లీ. ఇక్కడ ఒక 5 days ఉంటే ఒక 10 days ట్రావెలింగ్లో ఉంటాం. ఇద్దరికి ట్రావెలింగ్ ఇష్టం బాగా. ఎవ్రీ మంత్ వన్ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వెళ్తాం. మంత్లో ఒకసారి ఖచ్చితంగా మేము ఏదైనా ప్లేస్ విజిట్ చేస్తాం. 30 days బిజీగానే ఉంటాం. ఈవెన్ వన్ డే కూడా ఖాళీ ఉండదు లైఫ్లో. ఖాళీ ఉంటే నాకు నచ్చదు, అతనికి నచ్చదు. బిజీగా ఉంటేనే ఇష్టం. శ్రీనివాస్ గారు అండ్ ఆల్మోస్ట్ అన్ని కూడా కార్లోనే ట్రావెల్ చేస్తారు. మేము వారణాసి వెళ్ళినా కూడా కార్లోనే వెళ్తాం. తనకు అసలు కార్ జర్నీ ఇష్టం, ఫ్లైట్ జర్నీ అసలు ఇష్టం ఉండదు. ఆల్మోస్ట్ కార్లో 4-5 days ట్రావెల్ చేస్తూనే ఉంటాం, మధ్యలో ఆగుతూ వెళ్తూ అలాగా. ఆల్మోస్ట్ కార్ జర్నీ చాలా ఇష్టం అతనికి. సూపర్. జర్నీ అక్కడ బోర్గా అనిపించదు, మా జర్నీ అసలు బోర్ అనిపించదు నాకు ఇంతవరకు. మధ్యలో పర్చేస్కి వెళ్తూ ఉంటాం, వీవర్స్ దగ్గరికి వెళ్తాం, శారీస్ వీవింగ్ చేయించుకుంటాం, కలర్ కాంబినేషన్స్ అవన్నీ. శ్రీనివాస్ గారు నేను వీవర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాతో వస్తారు. ఏంటో మా ఇద్దరికి జన్మల బంధం ఏదో మిగిలిపోయి మళ్ళీ రుణానుబంధం కలిసేమేమో అనిపిస్తుంది ఇద్దరికి. సార్ లవ్ ఎఫెక్షన్ చూపించడం రాదు, తనకి మనసులో చాలా ప్రేమ ఉన్నా సరే బయటకు అసలు చూపించలేరు. నేను బాగా ఎక్స్ప్రెసివ్, ఎక్కువ ప్రేమ చూపిస్తాను. తనకి లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడం అస్సలు. మా స్టోరీ అందరికీ తెలిసిందే. పరిస్థితుల ప్రభావం నుంచి మా ఇద్దరం కలిసి ఉండాల్సి వచ్చింది. కలిసి ఉండిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టి అలా ట్రావెల్ చేస్తూ వచ్చాం. వరకు రాలేదు. అతను మ్యాక్సిమం ఉండలేరు, బాగా డిపెండెంట్ అయిపోయారు. సో నేను లేకుండా మ్యాక్సిమం ఉండలేరు. అదే చెప్తున్నాను కదా, నేను ఏమండి కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద, నేను వెళ్తానండి అంటే ఇంక మన ఇష్టం, నేనైతే ఉండలేనని చెప్పారు. ఇంక నేను ఎలా వెళ్ళగా. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు. మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైం తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు. ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు. సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను. అతను చేసిన సేవలన్నీ చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం. చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద, తర్వాత అర్థం చేసుకున్నారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం, చాలా ఏడ్చుకున్నాం, బాధపడ్డాం. అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం. ఈరోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది. ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను, చాలా కామెంట్స్, అసలు ఎన్ని మాటలు ఒక్కొక్కరు. అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం? అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా, మా దగ్గర ఉన్నారా, ఏమి తెలియకున్నా ఏమి చూడకున్నా చాలా కామెంట్స్ చేస్తూ, చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు. చాలా బాధ అనిపించేది, మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను. కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈరోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్. ఈ అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం, కానీ తప్పదు ఎవరికైనా. సీఎం జయలలిత గారికే తప్పలేదు, నేనంతా. నాకు ఆవిడే ఇన్స్పిరేషన్. నేను ప్రతి మూమెంట్లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను. ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు. ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీరలు లాగారు, ఆవిడ జుట్టు కట్ చేశారు, ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు. అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిల్చుంది. నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు బాధగా ఉన్నా, నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను, ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ప్రతి ఉమెన్ కూడా ఆవిడనే ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను. నాకు ఎప్పుడు అనిపించలేదు, శ్రీనివాస్ గారు నాతో ఉన్నంతసేపు నాకు ఎప్పుడు కూడా ఎలోన్ ఫీలింగ్ అనిపించలేదు. నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్గా ఉండగలిగాను, ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే. హీ సో స్వీట్. తను చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు. చాలా సపోర్ట్ చేస్తారు, చాలా అర్థం చేసుకుంటారు, చాలా ధైర్యాన్ని ఇస్తారు. నేను ఏం ఆలోచిస్తున్నానో, ఏమనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు. నేను లోపల ఆలోచించినా కూడా అతను బయటకు నువ్వు ఇది ఆలోచిస్తున్నావు, ఇది ఇలా ఆలోచించొద్దు, ఇలా ఆలోచించాను కూడా తను చెప్తారు. సైకాలజీ చదువుకున్నారో ఏంటో చక్కగా నా మైండ్ రీడ్ చేసేస్తారు తను. రీడ్ చేసి ముందే తాను ఇలా వద్దు, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఇలా డిప్రెషన్లోకి వెళ్తావు, ఇలా ఆలోచించద్దు, ఇలా ఆలోచించి, ఇలా పాజిటివ్గా ఉండా అని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు. శ్రీనివాస్ గారికి అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం ఏమీ రావు.
అస్సలు రావు సర్ప్రైజ్లు ఇవ్వడం. సర్ప్రైజ్ నాకు నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం. ప్రతి అకేషన్ కి ప్రతి దానికి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను. ప్రతిది కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను. బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు. ఇది అనుకున్నాను, ఇది కొనుక్కుందాం అనుకున్నాను, నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాచ్ ఇష్టం దానికి, సర్ప్రైజ్ గా ఇచ్చాను. మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను రీసెంట్ గా. ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను. తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్. సో నేను కొనేవడంతో సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి. సార్కి అసలు శారీస్ అన్ని ఇష్టమే, అందులో గ్రీన్ కలర్ తనకి బాగా చెప్పిన. టెక్కల్లో అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు. ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్, శ్రీనివాస్ గారు 25 years గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కల్ ప్రజలకి బాగా తెలుసు. సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు. ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి ఎలక్షన్ మా ఇద్దరం దగ్గరుండే చేస్తాం, దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం, అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. టెక్కల్ ప్రజలకి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు. ఎందుకంటే దే నో ద ట్రూత్, వాళ్ళకి నిజం తెలుసు. కాబట్టి టెక్కల్ ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు. ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళే తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. చాలా పాజిటివిటీ వచ్చింది. ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు. వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా నాకు చూసుకుంటున్నారు, హారతులు పడుతున్నారు, బొట్టు పెడుతున్నారు. చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సూపర్. అండ్ గొడవ 4 years ముందు నుంచి జరుగుతుంది. ఈవిడ సోషల్ మీడియాకి వచ్చి 1 year ముందే వచ్చింది సోషల్ మీడియాకి. కానీ ఇది 4 years ముందు నుంచే జరుగుతుంది. 4 years నుంచే మేము కలిసి ఉన్నాం. 2023-22 నుంచే మేము కలిసి ఉన్నాం. అందరికీ తెలుసు ఇష్యూస్. అక్కడ లోకల్ పీపుల్ అందరికీ తెలుసు. మీకు తెలియడం. మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివి ఏం లేవు. చెప్తున్నాను కదా, మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డెసిషన్స్ తీసుకున్నాం. ఎందుకంటే ఆ టైంలో తను కష్టంలో ఉన్నాడు, నేను స్టాండ్ అయి నిల్చున్నాను, సపోర్ట్గా ఉన్నాము. అలా మా ఇద్దరి మధ్యలో ప్రేమ చెగిరించింది తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివి ఏం లేవు. మేమైనా చిన్నపిల్లలు. తర్వాత ప్రతి డే కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి డే కూడా మేము ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి డే కూడా హ్యాపీగానే జూబ్లీ హిల్స్ లో, ఇక్కడ ముందు హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ లో స్టోర్ పెడదాం అనుకుంటున్నాం. అది కూడా అవుతుంది వైజాగ్ లో. ఇంకా బెంగళూరులో అనుకోవట్లేదు. వీళ్ళుంటే నెక్స్ట్ విజయవాడ ప్లాన్ కదా. నాకు నచ్చే ఏరియాస్ మేము ఎక్కువగా విజయవాడ చాలా ఎక్కువగా ఉండేవాళ్ళం మేము. శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు వైఎస్ఎస్పీ గవర్నమెంట్ లో మేము ఎక్కువ డేస్ విజయవాడలో స్పెండ్ చేసేవాళ్ళం. వైజాగ్ అంటే ఎలాగో మా ప్లేసే. సో అలాగా ఆ ప్లేసెస్ లో పెట్టాలని అయితే ఉంది. సూపర్. అండ్ వైజాగ్ బీచ్ లో మా ఇంటి దగ్గర టెక్కల్ కూడా బీచ్ ఉంది గారు. నేను వెళ్ళేదైతే టెక్కల్ బీచ్ లో. ఇలాగే కార్యకర్తల్ని చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కార్యకర్తలు మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్లారు. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసుకుంటాం. యాక్చువల్ గా శ్రీనివాస్ గారికి ముందు ఈ ఇష్యూస్ మధ్యలో అతని టికెట్ క్యాన్సిల్ చేసి వాణి గారికి టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ తెలుసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారికి జనవరిలో అనౌన్స్ చేశారు. ఆ డే అసలు మా అందరికీ చాలా మెమరబుల్ డే. నాకైతే చాలా మెమరబుల్ డే. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెలబ్రేట్ చేసుకున్నాం లిటరల్గా ఆ రోజు. దట్ డే ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ డే, మెమరబుల్ డే. మా ఇద్దరు పర్సనల్ గా ప్రతి డే మాకు మెమరబుల్ డే. చెప్పాను కదా, ప్రతి డే మెమరబుల్ గా. అంటే తను నాకు ఏం కావాలన్నా కొనిపెడతారు. నాకు ఇది కావాలంటే ప్రతిదీ కూడా కొనిపెడతారు. కొనిపెట్టకపోవడం అంటే ఏమి ఉండదు. సర్ప్రైజ్ ఇవ్వడం రాదు అనికి. ఇది తీసుకుని నువ్వు కొనుక్కో, ఇది గోల్డ్ ఎక్కువ కొనిపెడతారు. తనకి గోల్డ్ ఇష్టం శ్రీనివాస్ గారికి బాగా. నాకంటే కూడా శ్రీనివాస్ గారికి గోల్డ్ బాగా ఇష్టం. తను ఎక్కువ గోల్డ్ కొనిపెడతారు. నాకు సర్ప్రైజ్ గా కొనిపెట్టడం రాదు. ఇది తీసుకో, అది కొనుక్కో అని చెప్తారు. నేనే తనకు అసలు ఏమీ రాదు. రాజకీయం తప్పితే శ్రీనివాస్ గారికి ఏమీ రాదు. ఓన్లీ 24 గంటలు ప్రజలతో ఉండడం, మాట్లాడుకోవడం అదే ఇష్టం. అంతకు మించి తనకి ఇంకేమి రావు. హౌస్ మేనేజ్మెంట్ కానీ ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను. వర్కర్స్ మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ మేనేజ్మెంట్ కానీ అన్ని కూడా నేనే చేస్తాను. కానీ గవర్నమెంట్ పిఏస్ 2 ఉన్నారు. అండ్ ప్రైవేట్ గా ఒక 4 ఉంటారు. డ్రైవర్స్ ఒక 2 ఉంటారు. కుక్ ఉంటారు. అండ్ పర్సనల్ గా కొంతమంది శ్రీనివాస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 ఖచ్చితంగా. మీరు మాకు శాలరీ ఇవ్వకపోయినా పర్లేదు, మీతోనే ఉంటాం. కంటిన్యూస్ గా 5 members ఉంటారు. ఇక్కడ మాతో ఇక్కడ ఒక 7 to 8 members ఉంటున్నారు. ఇంట్లోనే ఉంటారు మాతోనే, ఊరి నుంచి వచ్చి. నాకు కూడా ఒంటరిగా ఉంటే అస్సలు నచ్చదు. ఇద్దరికి కూడా ఎప్పుడు క్రౌడ్ తో బాగా ఉండాలి. మనుషులతో ఉంటేనే ఇష్టం బాగా. అన్ని ఒక కింగ్ క్వాలిటీస్ ఉన్నాయని ముందు నుంచి నేను రాజా అని ముద్దుగా పిలిచేదాన్ని. అది అలాగా కంటిన్యూ అయిపోయాను అనమాట. గెలిచినా గెలవకపోయినా సరే తను ఒక లీడర్. తను ఎప్పుడు ఏదో అధికారం నాకు రావాలి, నేను అధికారం అనుభవించాలి, ఏవో సంపాదించాలని ఆలోచన ఎప్పుడూ లేదు తనకి. తను ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉండాలి, వాళ్ళ కష్టంలో నేను ఉండాలి అని చెప్పి ఒక లీడర్ అనమాట. తనకి ఒక కింగ్ క్వాలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. నాకు ఎప్పుడు రాజా అలాగే కనిపిస్తాడు. సో అందుకే రాజా అని పిలుస్తాను. అంటే నా పేరు యాక్చువల్గా మాకు అమ్మవారు ఉంది, రాజులమ్మ తల్లి అనమాట అమ్మ వాళ్ళకి. సో రాజలక్ష్మి అని నాన్నమ్మ పిలిచేది నాకు. సో అలాగా రాజు అని నాకు ముద్దుగా పిలుస్తారు. రాజు.
సూపర్ ఫేవరెట్ డిష్. శ్రీనివాస్ గారికి యాక్చువల్గా నాటుకోడి ఎగురు బాగా ఇష్టం. సో ఇక్కడ దొరకవు కానీ టక్కలు వెళ్తే ప్రతి వీక్ 2 times 3 times నేను కుక్ చేస్తాను. పొటాటో ఫ్రై ఇష్టం, స్వీట్స్ రవ్వ లడ్డు ఇష్టం, సున్నుండి ఇష్టం, స్వీట్స్ బాగా తింటారు ఇష్టం. కానీ ఏదైనా లిమిటెడ్గా తింటారు. అంటే బాడీ మెయింటైన్ చేయాలని బాగా ఉంటుంది. 60 years కానీ అసలు 60 years లో అనిపించింది. నాకే డౌట్ కొడుతుంది, నిజంగా చెప్పండి మీ ఏజ్ నిజంగా 60 అని అడుగుతూ ఉంటాను నేనే. అసలు తను అసలు అలా ఉండరు. స్టిల్ ఒక 40-45 ఏజ్ లా మెయింటైన్ చేస్తారు. ఫుడ్ కూడా చాలా లిమిటెడ్ గా తీసుకుంటారు. అసలు చాలా డైట్ మెయింటెనెన్స్ చాలా. సార్ డైట్ మార్నింగ్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఒక బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, తర్వాత లంచ్ లో ఒక ఒకటే కర్రీ ఉండాలి, ఎక్కువ కూడా తీసుకోరు. ఏదైనా నాన్ వెజ్ ఆర్ వెజ్, కొంచెం రైస్. నైట్ కూడా మళ్ళీ రైసే తింటారు, మళ్ళీ కర్రీ రసం ఏదో ఒకటి ఉండాలి. మళ్ళీ ఈవినింగ్ ఒక బ్లాక్ కాఫీ, అంతే, ఇంకేం తీసుకోరు. ఫ్రూట్స్ ఏమీ తీసుకోరు. సీజనల్ బనానా కొంచెం ఇష్టం, ఎప్పుడైనా నాన్ వెజ్ తింటే కొంచెం బనానా తింటారు అంతే. జిమ్ మార్నింగ్ వాకింగ్ చేస్తారు అండ్ డంబుల్స్ అవి చేసుకుంటారు. నేను ఫుల్ గా తింటాను, ఫుల్ గా రివర్స్ అనమాట. చక్కగా స్వీట్స్ ఇష్టం నాకు బాగా, నాన్ వెజ్ లో అన్ని ఇష్టం. చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్, ప్రాన్, నడిచేది, పాకేది, దూకేది అన్ని తినేస్తాను. నాన్ వెజ్ లో చాలా ఫుడ్, నేను బాగా ఫుడ్ బాగా ఎక్కువ తింటాను. ఏం లేదు, వెయిట్ ఉన్నాను బాగా. శ్రీనివాస్ గారు వెయిట్ తగ్గు తిండి తగ్గించు అంటారు నాకు. తను ఎంత లిమిటెడ్ గా తింటే నేను అంత ఎక్కువగా తింటా. కేస్ అయినా సరే అతను అలాగే ఉంటారేమో, చాలా స్టామినా, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చాలా అసలు సూపర్. తను చూసి చాలా నేర్చుకోవాలి. తను చాలా డిసిప్లైన్ అనమాట, చాలా డిసిప్లైన్. అండ్ తన భాష నాకు బాగా ఇష్టం. తను మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఎంత చక్కగా మాట్లాడతారంటే, ప్రతిదాన్ని బాగా విశదీకరిస్తారు. అంటే అర్థమైనట్టు చెప్తారు. నాకు ఏదో చిన్న డౌట్ ఉన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను లా ఎగ్జామ్స్ రీసెంట్ గా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించారు. తను కూడా లాస్ట్ స్టూడెంట్, లా చదువుకున్నారు కదా. ఎక్స్ప్లెనేషన్ కానీ తన భాష నాకు బాగా ఇష్టం. తనలాగా నాకు తెలిసి స్టేట్ లో 2 states లో ఎవరు కూడా మాట్లాడలేరు, అంత బాగా మాట్లాడతారు. ప్రతి దాని ఏ టాపిక్ ఇచ్చినా తెలుగు. తను భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం అన్ని చదివేశారు. అన్ని సరళమైన భాషలు అన్ని చదువుకున్నారు. తనకి చాలా నాలెడ్జ్ ఉంది. అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే అనర్గళంగా మాట్లాడతారు. చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ టాపిక్ మీద మాట్లాడండి అంటే నెక్స్ట్ సెకండ్ చాలా అనర్గళంగా మాట్లాడారు. చెప్తున్నాను కదా, 2 states లో దువ్వాడ శ్రీనివాస్ లాంటి పర్సన్ ఎవ్వరూ ఉండరు. అంత డేరింగ్ అండ్ డాషింగ్, నిజాయితీగా. నిజాయితీయే అతనికి ధైర్యం. అతను నిజాయితీగా ఉంటారు కాబట్టి అంత డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటారు. ఎందుకంటే ఎవరు మా ఇష్యూ మీద కామెంట్ చేస్తారు తప్పితే శ్రీనివాస్ గారి మీద కామెంట్ చేయడానికి ఎవరికైనా ఒక్కటైనా ఉందా ఏదైనా సరే? ఎందుకంటే తను కరప్షన్ అనేది అసలు చేయరు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం నాకు తెలిసి ఇంతవరకు ఎమ్మెల్సీగా 3 years నుంచి 4 years నుంచి చేస్తున్నారు. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం తను చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేసుకోలేదు. తన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా అసలు కంప్లీట్గా సంపాదించుకోకుండా 0 stage లో ఒక రాజకీయాల్లో కూడా ఉన్నాడంటే ఒక దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రం. సూపర్. చూస్తాం మేము ఇష్యూ తర్వాత ఆస్తులన్నీ తను వానికి రాసి పెట్టేశారు కదా. రాసి పెట్టేశాక ఇంకా 0 balance-తో ఉన్నారు. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏం చేయాలి, అతను కొంచెం టెన్షన్ అయినప్పుడు నేనే ధైర్యం చెప్పి పేరెంట్స్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ని సేల్ చేశాను. నేను ఈ బిజినెస్ కోసం వైజాగ్లో ఫ్లాట్ సేల్ చేశాను. మంచి ఫ్లాట్ ఉండేది నాకు స్కై పార్క్లో, అది సేల్ చేసేసాను. నాన్నిచ్చిన కొన్ని సైట్స్ సేల్ చేశాను. గోల్డ్ కొంచెం సేల్ చేశాను. గోల్డ్ బ్యాంక్లో పెట్టాను. అన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. మాదే ఎగ్జాంపుల్. ఎందుకంటే తను ఒక 50 crores వరకు ఒక మైన్ లో ఇన్వెస్ట్ చేశారు. ఎలక్షన్ రిజల్ట్ రోజే ఆ మైన్ ని స్టాప్ చేశారు. 50 crores లాస్ అయ్యారు. అయినా సరే తన హార్ట్ కి తీసుకోలేదు. ఇంకెవరైనా అయితే కొలాప్స్ అయిపోతారు. అయినా సరే చాలా స్ట్రాంగ్ గా నిల్చున్నారు. ఎందుకంటే తను ఎప్పుడు మనీని అంత ప్రయారిటీ ఇవ్వరు కాబట్టి దేనికి కృంగిపోరు, దేనికి పొంగిపోరు, నార్మల్ గా ఉంటారు. తను ఏదైనా సరే చాలా బ్యాలెన్స్ గా తీసుకుంటారు. సో ఆ టైంలో నేను ధైర్యం చెప్పి సపోర్ట్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ వరకు కూడా మగవాడు ఉంటాడు. ఇద్దరికి బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. గా బాగానే ఉన్నాం, బాగుంది, బిజినెస్ రన్ అవుతుంది, మంచిగా ఉంది. హైదరాబాద్ నచ్చింది, హైదరాబాద్ లో తీసుకుందాం వచ్చింది. హైదరాబాద్ పీపుల్ చాలా బాగున్నారు. ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే వెనక్కి లాగాలని చూడరు. హైదరాబాద్లో నేను అబ్జర్వ్ చేశాను. చాలా సపోర్టివ్గా ఉంటారు. బిజినెస్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఒకరికొకరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు. నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చాలా మంది పరిచయం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఎదిగితే వెనక నుంచి బ్యాక్ సపోర్ట్ చేసిన వాళ్ళే తప్పితే లాగే వాళ్ళు నేనైతే చూడలేదు. హైదరాబాద్ చాలా బాగుంది. సూపర్. నా లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే జీవితంలో ఎవరికి అప్పు ఇవ్వకూడదని నేర్చుకున్నాను. బిజినెస్ పెట్టక ముందు చాలా మందికి అమౌంట్ ఎవరు అడిగితే వాళ్ళకి చాలా మందికి అప్పులు ఇచ్చాను. చాలా మందికి ఎవ్వరు కూడా రిటర్న్ ఇవ్వలేదు.
తిరిగి మన ఒక ఫ్రెండ్స్ కి ఇద్దరు బాగున్నప్పుడు అప్పించాం అంటే ఫ్రెండ్షిప్ ని కోల్పోయిన వాళ్ళం అవుతాం. డబ్బులు అప్పించామంటే రిలేషన్షిప్ కంప్లీట్ గా రూయిన్ అయిపోతుంది. అడిగితే శత్రువులు అవుతున్నాం, అడిగితే తిడతారు తిరిగి మనకి. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు కూడా మనం ఇస్తే ఫ్రీగా ఇవ్వాలి తప్ప అప్పు అనేది అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఇన్ని అప్పులు ఇచ్చిన తర్వాత స్టోర్కి నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. లైఫ్లో ఎవరు ఒక్క రూపాయి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. ఓన్లీ మా ఫాదర్ ఒకళ్ళే హెల్ప్ చేశారు. సో లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్, నాకు ఒక గుణపాఠం. సో అందరికి నేను కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని లైఫ్లో ఎవరికి అప్పు ఇవ్వకూడదు అనేది చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 2 crores వరకు రావాలి క్యాష్, ఎవరు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు నన్ను. అంటే ఇష్యూ తర్వాత కొద్ది రోజులు నాతో మాట్లాడలేదు, కానీ తర్వాత నన్ను అర్థం చేసుకున్నారు. బిజినెస్ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. నేనంటే మా ఫాదర్ చాలా ఇష్టం. నాకంటే ఫస్ట్ ఒక సిస్టర్ చనిపోయింది, తర్వాత నేను, నా తర్వాత 2 brothers చనిపోయారు, తర్వాత సిస్టర్ చెల్లి. సో అందుకే ముద్దులు కూతురు నేను. 3 చనిపోయారు కదా, నేను ఇంటే అందరికి అమ్మ తరపున నేనే పెద్దదాన్ని, డాడీ తరపున కూడా నేనే పెద్దదాన్ని. సో అందరికి నేనంటే బాగా ఇష్టం. మొన్న ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా శ్రీనివాస్ గారే కదా సెలబ్రేట్ చేశారు, పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్. హాలిడేస్ ఇక్కడే వచ్చారు, నాతోనే 3 months ఉన్నారు సమ్మర్ హాలిడేస్ లో. మేము కూడా ఎవ్రీ వీక్ 10 days ఒకసారి వెళ్తాం, మళ్ళీ సమ్మర్ హాలిడేస్ లో వస్తారు. ఫీల్ అవుతూ ఉంటారు, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, అసలు నేను కృంగిపోతే నాకు నా పెద్ద కూతురు ధైర్యం ఇచ్చింది. అసలు ఒక టైంలో ఏ పాలిటిక్స్ లోకి వచ్చి నువ్వు ఇలాగా అందరి మధ్యలో ఇలాగా సోషల్ మీడియాలో నువ్వు బ్యాడ్ అయ్యావు, అదే పాలిటిక్స్ లో మళ్ళీ నువ్వు నిలబడాలి మమ్మీ అని చాలా నాకు సపోర్టింగ్ గా మాట్లాడుతుంది నా కూతురు. 12 years గానే చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది, చాలా సపోర్టివ్. నా కూతుర్లు 3 కూడా నాతో అంటారు. చాలా కోపం తనకి, చాలా అంటే చాలా. అంటే ఓన్లీ నా దగ్గరే, మా ఆయన వాళ్ళ దగ్గరే కదా మన ఎమోషన్ ని చూపించగలం, బయట వాళ్ళ మీద చూపించలేరు కదా. నేను అదే అంటాను, ఎందుకు రాజా కోపం అవుతాను, మరి నీ దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర చూపించాలి నేను అంటే. నేను సారీ చెప్పినంత వరకు ఉంటూనే ఉంటుంది. చాలా ఈగోయిస్టిక్ అసలు. నేను సారీ చెప్తే కూల్ అవుతారు. నేను ఒక సారీ చెప్తే మళ్ళీ రిటర్న్ 100 సారీస్ అనే చెప్తారు, కానీ ఫస్ట్ సారీ నేనే చెప్పాలి. అందుకే కింగ్. నేను కూడా కాంప్రమైజ్ అయిపోతా. నాకు చెప్పాను కదా, నాకు నాన్ వెజ్ అన్ని వెజ్ లో పొటాటో ఫ్రై. అసలు నేను ఏ స్కిన్ కేర్ తీసుకోను, బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళను. అసలు ఇంట్లోనే మామూలుగా నేను రెడీ అవుతాను. నేను జస్ట్ బాబీ బ్రౌన్ ప్రొడక్ట్స్ కొన్ని యూజ్ చేసుకుంటాను, నేనే రెడీ అవుతాను. ఇంకేం స్కిన్ కేర్ ఏం తీసుకోవట్లేదు నేను. శారీస్ అంటే నా దగ్గర ఒక 10,000 వరకు శారీస్ ఉన్నాయి. ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 శారీస్ ఎక్కల్లో ఉన్నాయి. ఒక మొత్తం ఒక హౌస్ అంతా శారీస్ ఉంటాయి. బాగా ఇష్టం శారీస్. అంటే శ్రీనివాస్ గారికి అసలు డ్రెస్సెస్ వేసుకుంటే అస్సలు నచ్చదు. అసలు తను ఎప్పుడు శారీసే కట్టుకోమంటారు, అస్సలు డ్రెస్ ప్రిఫర్ చేయరు అతను. ఆల్మోస్ట్ శారీసే. సో అందుకే ఎక్కువ శారీస్ బాగా ఉంటాయి, కొన్ని తక్కువే ఉంటాయి. ఆల్మోస్ట్ ఉంటాయి 1000. స్టార్ట్ చేయకముందు ఎక్కువ ఉండేది బాగా. నేను ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ నేను శారీస్ కోసమే స్పెండ్ చేసేదాన్ని, శారీస్ మీదే పెట్టేదాన్ని. అసలు ఒక 2 lakhs వరకు నేను శారీస్ కొనుక్కునేదాన్ని. అలాగా శారీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. శ్రీనివాస్ గారికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్. అంటే బ్రెయిన్ ఉన్న వాళ్ళు గోల్డ్ కొట్టారు, బ్రెయిన్ లేని వాళ్ళు అలా శారీస్. నాకు సున్నుండే ఇష్టం ఉండదు అసలు, నేను తిన్న అసలు. ఓన్లీ నాకు తాజా ఇష్టం స్వీట్ లో బాగా. కానీ శ్రీనివాస్ గారిని లేకుండా ఉండలేరు పాప, అస్సలు ఉండలేరు. డే షెడ్యూల్ అంతా చూసుకోవాలి. ఒక్కరే ఎలా ఉంటారు నేను లేకుండా? తనకి ఎవరు లేరు కదా నేను తప్ప, తను ఒక్కరు ఎలా ఉంటారు? అందుకే వెళ్ళట్లేదు. ఇద్దరం వెళ్తాం అప్పుడు. అలా వెళ్తే ఇద్దరం వెళ్తాం, ఒకదాన్ని అయితే పోనీ.